హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పూర్ణం బూరెలు పూర్ణం బయటికి రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే ఇంకో రెసిపీ వచ్చేసి మినపగారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. ఈ మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంకో టిప్ చెప్తానండి. ఇంకో చిన్న గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మినపగారెల్లోకి ఇలా శనగపప్పు అలాగే బియ్యం తీసుకోవటం వల్ల పైన లేయర్ వచ్చేసి మంచి కలర్తో క్రిస్పీగా వస్తాయండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి. పప్పు మొత్తం చక్కగా నానిపోయింది. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని నీళ్లు వంపేసే క్లిప్ కట్ చేశానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి ఎక్కువ నీళ్లు వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. అలాగని కొన్ని కూడా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టామంటే పిండి అనేది గట్టిగా ఉండిపోతుంది. కొన్ని నీళ్లు వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ చిక్కగా కాకుండా అంత పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మిక్సీ పట్టిన పిండి మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. అంతా కూడా ఇలా 1 డైరెక్షన్లో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా నీళ్ళలో వేసుకోవాలి. పిండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్లఫీగా పైకి తేలుతూ ఉందంటే మనం చేసుకునే గారెలు పొంగుతూ చక్కగా వస్తాయండి. ఒకవేళ మీకు నీళ్ళలో వేసిన తర్వాత పిండి ఇలా ఫ్లఫీగా లేకపోతే సేమ్ 1 డైరెక్షన్లో 2-3 సార్లు కలిపి తీసుకోవాలి. ఇక్కడ నేను గారెల్ని ఇలా టీ స్ట్రైనర్తో చూపిస్తున్నానండి. మీరు కావాలంటే చేతితో అయినా గారెలు వేసుకోవచ్చు. ఇలా టీ స్ట్రైనర్తో చేసుకోవటం వల్ల మనకి గారెలు అనేవి చక్కగా వస్తాయి. అలాగే చేతికి వేడి తగలకుండా ఉంటుందండి. స్ట్రైనర్ని నీళ్ళలో ముంచి కొంచెం పిండి వేసుకొని వడ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఈ పిండిని ఒక సైడ్ నుంచి తీసుకుంటూ గారెలు వేసుకోవాలి, మధ్యలో కలపకూడదు. ఇప్పుడు స్ట్రైనర్పై ఉండే పిండిని ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. గారెలు వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని ఫ్రై చేసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గారెల్లా చేసి వేసుకోవాలి. మీరు కావాలంటే చేతితోనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. గారెలు వేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. గారెల్ని రెండో వైపుకి తిప్పుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా గారెలు రెడీ అయిపోయాయో. లేట్ చేయకుండా పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు 2 గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి. అలాగే ఇంకో గిన్నెలోకి 3/4 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 గిన్నెల్లో ఉన్న మినపప్పు అలాగే బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కొంతమంది పూర్ణం బూరెలకి 2 కప్పులు బియ్యం అలాగే 1 కప్పు మినపప్పు తీసుకుంటారండి. మీరు కావాలంటే అలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పూర్ణం బూరెల్ని మార్నింగ్ చేయాలి అనుకుంటే నైటే వీటిని నానబెట్టేసుకోండి. మార్నింగ్ చేయాలి అనుకుంటే మినిమం 4 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను మినపప్పు అలాగే బియ్యం నానబెట్టుకున్న 3 గంటల తర్వాత శనగపప్పు వేసి చూపిస్తున్నానండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. శనగపప్పుని మనం పూర్ణం బూరెలు వేసే 2 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఒకవేళ మీకు టైం లేకపోతే గంటైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పుని 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి. 2 గంటల తర్వాత చూడండి ఎంత చక్కగా నానిపోయిందో.
ఇప్పుడు మనం ఒక పప్పును విరిచి చూస్తే ఇలా 2 ముక్కలైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని నీళ్లు మొత్తం వంపేసి పూర్ణం ప్రిపేర్ చేసుకునే గిన్నె కానీ పాత్ర కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు వంపేసుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించాలి అనుకుంటే కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి ఓ 3-4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బియ్యం అలాగే మినపప్పు ఓ 4 గంటలు నానిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. పప్పు మొత్తం ఎంత చక్కగా నానిపోయిందో చూడండి. ఇప్పుడు ఈ బియ్యం అలాగే మినపప్పులో నీళ్లు మొత్తం వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్తో పావు టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేసారంటే పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుందండి. కాబట్టి కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా చిక్కగా ఉండాలండి. నీళ్ళు ఎక్కువగా పోసుకొని పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోవద్దు. పిండిని మొత్తం ఇలా గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత టీ గ్లాస్తో పావు టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి, లేదంటే పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుందండి. పిండి అనేది కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. లైట్గా బరక తెలిస్తే సరిపోతుంది. ఇలా లైట్గా బరక తెలియటం వల్ల మనకి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. బియ్య పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా లేకుండా అలాగని పల్చగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ అయితే తొందరగా కలిసిపోతుందని ఇక్కడ నేను పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ అలాగే షుగర్ వేసుకోవడం వల్ల పైన లేయర్ వచ్చేసి టేస్టీగా ఉంటుందండి. అంతా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పును చూపిస్తున్నానండి. ఇక్కడ నేను శనగపప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకున్నాను కాబట్టి నాకు నీళ్ళు ఏమీ మిగలలేదండి. ఇప్పుడు ఇందులోంచి ఒక పప్పును తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా మెదిపితే మెదిగిపోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు శనగపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా పట్టి చూపిస్తున్నానండి. ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పూర్ణం మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేసుకునే విధంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పూర్ణం వేసుకున్న ఓ 4-5 నిమిషాలకి నెయ్యి మొత్తం ఇలా పూర్ణం అబ్జర్వ్ చేసుకొని పూర్ణం మొత్తం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఓ 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకపోతే మనం శనగపప్పుని మిక్సీ పట్టుకుంటున్నప్పుడే ఓ 2-3 యాలకులను వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మీరు పెద్దది కావాలనుకుంటే ఇంకొంచెం పూర్ణం ఎక్స్ట్రా వేసి ఇలా పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న పిండిని తీసి చూపిస్తున్నాను చూడండి. మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి పిండి ఇంకొంచెం లూజ్ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పూర్ణం ఉండల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం ఉండల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండితో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండల్ని ఇలా డైరెక్ట్గా కాకుండా మనం ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిండి వేసి చూసుకోవాలి. ఇలా పిండి పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం పిండి ఉండల్ని ఇందులో వేసుకోవాలి. అన్ని పిండి ఉండల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బూరెల్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అంతా చూపించలేదండి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి.